ఫ్రెండ్స్, అర్ధరాత్రి సమయంలో ఒక పిజ్జా వ్యక్తి ఒక పిల్లాడికి పిజ్జా ఇవ్వడానికని వస్తాడని పిజ్జాని ఇచ్చేసి డబ్బులను తీసుకుని తిరిగి హోటల్ కి వెళ్తాడు. ఇంకా అక్కడ తన ఓనర్ కి డబ్బులను ఇస్తాడు, కానీ చూస్తే అది డబ్బుల నోట్ కాదు, ఒక పేపర్ ఉంటుంది. అది చూసి ఈ ఓనర్ అతన్ని చాలా తిడుతుంది. అందుకే ఈ వ్యక్తి తర్వాత రోజు ఉదయాన్నే పిజ్జా డెలివర్ చేసిన స్థలానికి చేరుకుంటాడు. కానీ ఆ ప్లేస్ అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. అదే ప్లేస్ లో నుండి వెళ్తున్న ఒక మహిళని చూసి ఈ వ్యక్తి ఈ స్థలం గురించి అడుగుతాడు. అది విని ఈమె ఈ ప్లేస్ లో ఎవరు ఉండరు, కొన్ని సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది అంటాడు. ఇంకా ఆ రోజు రాత్రి సేమ్ అదే అడ్రస్ కి ఇంకొక పిజ్జా డెలివరీ ఆర్డర్ వస్తుంది. అండ్ ఈసారి ఒక అమ్మాయి అక్కడికి వెళ్తుంది. ఇంకా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళగానే సేమ్ అదే పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడు అమ్మాయి దగ్గర ఉన్న పిజ్జాని తీసుకుని 1000 రూపీస్ నోట్ ని ఇస్తాడు. ఇంకా ఈ పిల్లాడు ఆ పిజ్జాని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఈ అమ్మాయి చూస్తుంది ఆ నోట్ ఒక పేపర్ లోకి మారిపోతుంది అని. ఇంకా ఇది ఆ పిల్లాడి పని అని ఆ ఇంట్లోకి కూడా ఈ అమ్మాయి వెళ్తుంది. అండ్ ఇంట్లో 4 వైపుల ఆకులు అలాగే బూజుతో నిండి ఉంటుంది. ఇంకప్పుడే ఈ అమ్మాయికి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఇంకా ఏంటా అని చూడగానే అక్కడ ఆ పిల్లాడు ఒక అమ్మాయికి బలవంతంగా పిజ్జాని తినిపిస్తూ ఉంటాడు. అది చూసి ఈ అమ్మాయి చాలా భయపడిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది, కానీ అంతలోపే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ పిల్లాడు ఆకలితో చనిపోయి ఉంటాడు. అందుకే దయ్యమై పిజ్జాలు ఆర్డర్ పెట్టి జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు.